హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తారు. ఈరోజు కొబ్బరన్నాన్ని అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పిస్తారు. ప్రసాదం కోసం పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకుందాము. ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు పోసుకొని సాల్ట్ అండ్ ఆయిల్ వేసి రైస్ ఉడికించుకుందాము. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, కాజు అండ్ కరివేపాకు వేసుకొని 2 మినిట్స్ బాగా తాలింపంతా వేపుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తుడుము పట్టి పెట్టుకున్న హాఫ్ కప్పు వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేపుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుతూ హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్న రైస్‌ని అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పించవచ్చు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.